श्री गुरुभ्यो नमः। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोर्पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। हरि ओम। हरि ओम। శుభం శుభం కానివ్వండి. అధ్యయన భారతి శివ పరివారం ఆత్మీయ స్వరూపులందరికీ ఆత్మస్వరూపులకు అభివాదములు. నారాయణ గురూజీ గారికి పదాభివందనములు. వేదవ్యాస భగవానులు మనకు ప్రసాదించినటువంటి ఆధ్యాత్మ రామాయణం అనేటటువంటి ఉద్గ్రంథంలోంచి బాలకాండ ప్రథమ సర్గంలో శ్రీరామ హృదయం అనే విషయాన్ని నారాయణ గురూజీ గారు చాలా విశదంగా బోధించగా మనము విని ఉన్నాము. ముఖ్యంగా కాన్సెప్ట్స్ ఏమిటంటే పరమాత్మ, ఆత్మ, అనాత్మ. అనాత్మని మిథ్యాన్ని నేను తెలుసుకున్నాగా వివేక చూడమణిలో. అది కాదనుకుంటే పరమాత్మ ఆత్మ ఉంటారు, ఇవి రెండు వేరు కాదు ఒకటి అనేటటువంటి బోధన. దీనికి దృష్టాంతంగా మహాకాశము పరమాత్మగాను, చిదాకాశము ఈ కూటస్థ ఆత్మగాను లేక ప్రత్యేగాత్మగాను, చిదాభాస లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో దానినేమో అనాత్మగాను పోల్చి వాటిని నెగేట్ చేసి చక్కగా ఇలస్ట్రేషన్స్ తో బొమ్మలతో మనకు గురూజీ గారు బోధించారు. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఒకసారి రామ భగవానునికి ఆ పరబ్రహ్మానికి ప్రార్థనలు చేసుకుంటూ ఇదే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి మనకు తెలిసిన విధంగా గురువు గారి అనుమతితో ఆయనతో మాట్లాడిన విధంగా ప్రయత్నం చేయడానికి ఇక్కడ ఉన్నాము. చూద్దాం ఎలా వస్తుంది అన్నది. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయ సదా భవతు మే భో రామ మాముద్ధర. ఇది శ్రీరామచంద్ర ప్రభుని స్తుతిస్తున్నటువంటి శ్లోకము. దీంట్లో ప్రథమ ద్వితీయ వరుసగా విభక్తులన్నీ కూడా సంస్కృతంలో ఎలా ప్రయోగింపబడతాయి, ఏకవచన పుల్లింగ శబ్దంలో ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనం అకారాంత పుల్లింగ శబ్దానికి ఇక్కడ చూడవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకము. దీనిలో వ్యాకరణం కూడా బోధింపబడుతున్నటువంటి శ్లోకం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేససే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాములు వారు బోధించినటువంటి శ్లోకాలలో మనకు ఈనాటి అంశానికి కొంచెం రెండు శ్లోకాలు చాలా దగ్గరగా ఉన్నాయి. అన్నీ దాన్నే బోధిస్తున్నాయి, కానీ ఈ రెండింటిని మనం కొంచెం ఫోకస్ చేస్తాం. శ్రీరామ ఉవాచ ఆకాశస్య యథా భేదః త్రివిధః దృశ్యతే మహాన్ జలాశయే మహాకాశః తదవచ్ఛిన్న ఏవ హి ప్రతిబింబాఖ్యం అపరం దృశ్యతే త్రివిధం నభః. మూడు ఆకాశాలను పేర్కొన్నారు.
ఆకాశము యొక్క భేదములు తెలుగు దాంట్లో చూస్తే తెలుసు. ఆకాశము యొక్క భేదములు ఎట్లు మూడు గొప్పవి కాను పించుచుండు. మహాకాశము ఒకటి, జలము కప్పినదొకటి, ప్రతిబింబాకాశము అది మరి ఒకటి. ఆకాశము ఈ జలాశయం మీద ఉన్నటువంటి పార్ట్ ఏదైతే జలముతో జలాశయంలో కూడా లోపల ఆకాశం స్పేస్ ఉన్నది కదా, జలము నిండిపోతే ఆ జలం కప్పబడిపోయింది కదా జలముతో, మళ్ళీ ఆ జలంలో మీదది ప్రతిబింబిస్తుంది కదా, అది ఒకటి. మూడున్నాయా? ఉండవు. ఎందుకంటే ఏకమేవ అద్వితీయం కదా, మూడని మనకు బోధన కోసం చెప్తున్నారు. ఆ మూడు ఒక్కటే అని తెలుసుకోవడమే ఇక్కడ మన మూడులో ఒకటి ప్రతిబింబాకాశము మిథ్య, అది కొట్టిపారేస్తాం, మిగతా రెండు ఒకటే అని తెలుసుకుంటాం. ఇది దృష్టాంతం. దార్ష్టాంతికము ఏమిటి, దేనిని గురించి చెప్పబోతూ ఈ దృష్టాంతాన్ని ఇచ్చారు, అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఒకటి దృష్టాంతము లేక ఉపమానము, ఒకటి ఎగ్జాంపుల్, రెండోది ఎగ్జాంప్లిఫైడ్ బై దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఓకే. బుద్ధ్యవచ్చిన్న చైతన్యమేకం పూర్ణం అథా పరం ఆభాసస్త్వపరం బింబం ఆభాస్తస్త్వ అపరం బింబభూతం ఏవం త్రిధా చితి. ఇది చైతన్యములు మూడు రకములు అన్నారు. ఓకే. బుద్ధి కప్పిన చైతన్యం ఒకటి, పరమ పరిపూర్ణ చైతన్యమది ఒకటి, బుద్ధిలో ప్రతిభాసించినది ఒకటి. పరమ చైతన్యము, కూటస్థ చైతన్యము. ఈ కూటస్థ చైతన్యము వలన ఈ ప్రతిభాస లేకపోతే ఆభాస లేకపోతే రిఫ్లెక్షన్ ఏదైతే ఏర్పడుతుందో అది ఒకటి. మళ్ళీ ఇక్కడ కూడా మూడు ఉన్నాయా? లేదు. ఆ ఆభాస అనేటటువంటిది మిథ్యాని భ్రమాన్ని పక్కన పెట్టి నేను చూసినట్లుగా ఇక పరిపూర్ణ చైతన్యం ఒకటి, బుద్ధిలో ఉన్నటువంటి బుద్ధి కప్పినటువంటి మన శరీరంలో ఉన్న ప్రత్యేగాత్మ కూటస్థ ఆత్మ లేక చైతన్యం ఒకటి అని చెప్పి ఈ రెండు వేరు కాదు ఒకటే అని మళ్ళీ తీసుకుని వస్తాము. ఇది ప్లాన్. గురువు గారు ముందుకు వెళ్ళనా? సో సాధారణంగా మనకి వేదాంతంలో దగ్గర కంపారిజన్ పరమాత్మని అర్థం చేసుకోవడానికి ఆకాశం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ తెలుస్తుంది. పరమాత్మ అనేటటువంటి కాన్సెప్ట్ ఇన్ఫైనెట్ అన్నాం కదా, అలాగే ఆకాశము కూడా ఇన్ఫైనెట్ అని చెప్పొచ్చు కదా. ఇక్కడ మూడు ఇన్ఫినిటీస్ ఉన్నాయి అంటున్నారు. ఆ మూడు ఇన్ఫినిటీస్ లోని అక్కడ పరమాత్మతో ఉన్నటువంటి ఇన్ఫినిటీస్ తో పోలుస్తున్నారు. ముందు ఆకాశానికి పరమాత్మకి ఉన్నటువంటి సామ్యాన్ని తెలుసుకుంటే అనంతము సర్వవ్యాపకము పరమాత్మ, అదే శృతులు చెప్తున్నాయి. అలాగే ఆకాశము కూడా ఇన్ఫైనెటే కదా, అనంతమే కదా, అది అన్ని చోట్ల ఉంది కదా. మనం ఇక్కడున్న ఆకాశం ఉన్నది, అదే ఆకాశం అమెరికా పోయినా ఉన్నది. ఒకవేళ భూమండలాన్ని దాటి ఇంకొక చంద్రమండలానికి వెళ్ళినా అప్పుడు కూడా ఆకాశం అన్నది ఉంటూనే ఉంటుంది. అందుకే వస్తుంది, వెనకాల వస్తుంది ఆ విషయం. అనంతము సర్వవ్యాపకము అనడంలో గురువు గారు చెప్పినట్టుగా అంతర్బహిష్య తత్సర్వం అన్నారు కదా. అంటే లోపల బయట కూడా ఉన్నది. అంటే ఆకాశం అంటే ఏదో నా పైన ఉన్న స్పేస్ అని కాదు, నాలో ఉన్న స్పేస్ కూడా, ప్రతి ఆటంలో కూడా లోపల స్పేస్ ఉన్నది కదా. మనం అన్ని ఆటమ్స్ తో తయారు చేయబడిన వాళ్ళమే కదా. మైక్రోకాసంలో చూసినా మ్యాక్రోకాసంలో చూసినా వ్యాపించి ఉన్నది స్పేస్. అదే విధముగా ఇక్కడ కూడా మనకేంటంటే చక్కగా ఈ పరమాత్మ అనేటటువంటిది కూడా మనకు ఆ విధముగానే ఉన్నది. ఇప్పుడు అవిభక్తము, అచ్ఛేద్యము, అమూర్తము అంటే ముక్కలు ముక్కలుగా చూడడానికి వీలు పడనిది పరమాత్మ. అది ఏకము కదా. మరి పోనీ మనం ఆకాశాన్ని ముక్కలు కోస్తామా? అది కొయ్యలేం కదా. అది ఛేదింపబడదు కదా. అచ్ఛేద్యం అమదోహం అంటే మనకు భగవద్గీతలో లక్షణాలు ఆత్మవి చెప్తూ ఎన్నో డజన్ లిస్టు చెప్పారు. అలాగే ఇక్కడ కూడా అచ్ఛేద్యం. అమూర్తము అంటే ఒక మూర్తము అంటే మూర్తి ఉన్నది, అది దానికి మూర్తి లేదు, దీనికి మూర్తి లేదు. అరూపము, అదే అరూపము అమూర్తి. అస్పర్శము,
దాన్ని పట్టుకొని ముట్టుకొని తెలుసుకోలేము. స్పర్శ అంటే ఇక్కడ మిగతా జ్ఞానేంద్రియాలు కూడా మనం తెలుసుకోవాలి. కంటితో పట్టు చూడలేము, చెవితో వినలేము అన్నట్టుగానే అరూపము అస్పర్శము, అంతేకాకుండా నలిప్యతే అంటే ఇక్కడ జరిగినటువంటి విషయాలతో పరమాత్మ ఏమి టెయింట్ అవ్వరు. అలాగే ఆకాశంలో ఎన్నో పొల్యూషన్స్ ఉండవచ్చు, ఆ స్పేస్ కి ఆ పొల్యూషన్ తో సంబంధం లేదు. ఆ పొల్యూషన్ ఆ వాయువులోనో ఆ నీటిలోనో ఇంకెక్కడో ఉంటుంది తప్ప ఆకాశానికి సంబంధము ఉండదు. సరే, ఆల్ ఇన్క్లూజివ్ అంటే ఏది చెప్పండి పరమాత్మలోనివే అని నేర్చుకున్నాం కదా. కారణంలోనే కార్యములన్నీ కూడా ఇమిడి ఉంటాయి కదా, అన్నీ పరమాత్మలోనివే. అలాగే ఏదైనా సరే మనం ప్రపంచంలో స్పేస్ అనేటటువంటి కాన్సెప్ట్ లేనిదే ఊహించలేము. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే టైం. అండ్ ప్లీజ్ థింక్ ఓవర్ ఆన్ దిస్ పాయింట్. టైం అండ్ స్పేస్ cannot be separately seen. Wherever you think of a space, there will be time. Wherever you think of time, there will be space. I'm just making a statement and leaving it there. It is for you to explore whether you can separate time and space. It's not possible. You can see any way you can try, it will not be possible. Space and time are intertwined. ఏదైనాను ఆకాశంలోనిదే అంటే అక్కడ పరమాత్మలో అన్నీ ఉన్నట్టుగానే స్పేస్ లోనే ఏ సృష్టి కార్యక్రమం జరిగినది ఏదైనా సరే, చిన్నదో పెద్దదో, గోళాలో పెద్ద పెద్ద స్టార్స్ లో గెలాక్సీలో అన్ని కూడా స్పేస్ లో ఉన్నవే. ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా లోపల బయట అంతటా, లోపల బయట, ఇన్సైడ్ అవుట్, అవుట్ సైడ్ ఇన్, ఆల్ ఓవర్, ఆల్ ఎన్కంపాసింగ్, ఆల్ ఇన్వాల్వింగ్, ఆల్ డివోవరింగ్, ఎవ్రీథింగ్. పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవిస్తుంది. అది కారణం, ఇది కారణం. ఆకాశమే మొట్టమొదట తయారైనటువంటి పంచమహాభూతములలో మొదటిది. అక్కడి నుంచే అన్ని ఆవిర్భవిస్తాయి. ఇక్కడే చిన్న తేడా ఉంది. పరమాత్మ నుండి అన్ని ఆవిర్భవిస్తాయన్నప్పుడు ఆకాశం కూడా పరమాత్మ నుంచి వచ్చినటువంటిదే కదా. మరి ఆకాశానికి పరమాత్మ తండ్రి అవుతాడు కదా. అంచేత పరమాత్మకు ఆకాశానికి వ్యత్యాసం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆకాశం ఈజ్ వన్ ఆఫ్ ద very important primordial manifestations of Paramatma, whereas Paramatma himself encompasses this manifestation of Akasha also. Paramatma నిర్గుణము, సత్వరజస్తమో గుణాలు కానీ శుద్ధ సత్వం కానీ ఏది కానిటువంటి నిర్గుణమైనటువంటి స్టేట్ పరమాత్మ. అది అవ్యక్తము. అంటే దానిని అందుకే మనం నిర్గుణ పరబ్రహ్మము అని కూడా చెప్తూ ఉంటాం. చేతనము, ఇట్ ఇస్ నాట్ జడం. వెరస్ దిస్ వన్ భూతములు ఇవన్నీ ద్రవ్యాత్మకములు, ఇవన్నీ జడములు. ఆ చిత్శక్తి వలననే వీటికి ప్రకాశత్వం వస్తుంది. అంచేత ఇది శబ్దం అనేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నది. జడము, ఇది మహాభూతము. పరబ్రహ్మ నిర్గుణము, అవ్యక్తము, చేతనము, పిత. ఆకాశము పుత్ర ఆర్ పుత్రి ఆఫ్ ది పరమాత్మ. అండ్ శబ్ద గుణక జడము, శబ్దగుణకము, జడము, మహాభూతం. These are the two subtle differences. Other than that, whatever you think of Paramatma, you can try and extrapolate. In understanding Paramatma, use Akasha as a prototype model. This has been done very well in our scriptures. Now, ఈనాడు మాట్లాడుకునే వాటి విషయాలకు మన రామచంద్ర మహాప్రభు పరబ్రహ్మము చెప్పిన శ్లోకములు కాకుండా మనకు యోగ వాసిష్టంలో కూడా వస్తాయి, ఆకాశాల గురించి చెప్తారు. అలాగే వేదాంత పంచదశి అని విద్యారణ్యుల వారు రాసినటువంటి దానిలో కూటస్థ ప్రకరణము అనేటటువంటి 8వ ప్రకరణంలో కూడా కొన్ని విషయాలు ఆకాశం గురించి, కూటస్థుల గురించి చెప్పబడి ఉన్నాయి. వాటిని కూడా మనం తీసుకుంటాం. యోగ వాసిష్టంలో ఏంటంటారు, 4 ఆకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నారు, 3 అన్నారు. ఏమిటండి 4 సడన్ గా 3 ఒకటి పెంచేశారు ఏమిటి అంటే, మనము ఏదైతే భూతాకాశము అంటున్నామో, ఇప్పుడు మనం చెప్పుకున్నామే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి డిస్క్రిప్షన్, అదంతా కూడా మనము భూతాకాశము అనుకోవచ్చు. భూతాకాశం అంటే మహాభూతము అన్నాం కదా. మహాభూతములలో ఆది అయినటువంటి శబ్దగుణకము జడము అయినటువంటి పరమాత్మ తాలూకా సంతానమైనటువంటి మొదటి చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము అనుకుంటే అది భూతాకాశము అవుతుంది. సో అది భూతాకాశాన్ని పరమాత్మ
లేక ఇన్ఫైనట్ అనే ఆకాశాన్ని పరమాకాశాన్ని ఎందుకు వేరు చేశారంటే ఆ చిన్న సటిల్ డిఫరెన్స్ వల్ల వేరు చేశారు. మనం ఈ డిఫరెన్సెస్ తెలిసేసుకుని ఇంకా భూతాకాశాన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా పెద్ద ఆకాశం అన్నప్పుడల్లా ఆ పరమాకాశాన్ని భావిస్తాం, భూతాకాశం దానిలో ఒక భాగంగా తీసేసుకుంటాం. అంటే 4 అని యోగ వాసిష్ఠంలో చెప్పినవి ఒక దాన్ని మనము కలిపేశాం దేంతో, పరమాత్మతో. అది ఇది ఒక్కలాంటిదే, ఆల్మోస్ట్ ఒకటే, చిన్న డిఫరెన్స్ మనం అండర్స్టాండ్ చేసుకున్నాం, ఈ భూతాకాశాన్ని పక్కన పెట్టాం. ఇప్పుడు మన స్టోరీ ఏమిటంటే, మీరు ఒక రోజు బాగా ఊహించండి, జాగ్రత్తగా ఊహించండి. ఇట్ ఈస్ మోర్ ఏ sort of experience that you have to have now from here on. ఓకే, ఒక చక్కటి ప్రజలు అంత తక్కువగా ఉన్నటువంటి ఒక రిసార్ట్ లాంటిది ఎక్కడికో వెళ్ళారు, ఒక నీలగిరిలోనో మరెక్కడో. అక్కడ తెల్లవారింది 6:30 అయినది. చక్కటి వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగులో ఒక మంచం వేసుకుని ఆరు బయట అలా పడుకుని మీదకి చూస్తున్నారని ఊహించండి. మీదకి మీరు తదేకంగా చూస్తున్నారు, ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ కి లోను కాలేదు. అంటే మీ ఇంద్రియములు అన్నీ కూడా చక్కగా అణగి ఉన్నాయి, నిద్రలో ఉన్నట్టు. మనస్సు కూడా బాగా సబ్డ్యూడ్ స్టేట్ లో, ఏ ఆలోచనలు లేకుండా నివృత్తిలో ఏమీ ఆలోచించకుండా, మనసులో ఆలోచనలు లేవు, పైనుంచి ఇన్పుట్స్ లేవు. అటువంటిప్పుడు తదేకంగా ఎదురుగుండా ఉన్న ఒక ఆకాశాన్ని మీరు చూస్తున్నారు. చూస్తే ఏంటవుతుంది? దేర్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ద స్కై విచ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్, isn't it? That part of the sky which is visible to this individual is, you can take that as the chidakasham. Chit plus akashamu chidakasham. చిత్తము ప్లస్ ఆకాశము చిత్తాకాశము. అది దాని గురించి ఇప్పుడు మాట్లాడుతుంది. చిదాకాశము అండ్ వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద స్పేస్ అవైలబుల్, ద ఓవర్ హెడ్ టు మీ. In the infinite space, there is a part of the space which I am able to look at very carefully without any disturbance whatsoever, and that is the Chaitanya of mind. You can imagine like that. That is called the Chidakashamu. Chit plus Akashamu leka Chidakashamu. Chit Akashamu. ఇలా చిత్ ఆకాశం అనుకుంటాం. ఆ చిత్తాకాశం అని ఊహించండి. సరే, ఈ చిత్తాకాశము ఇలా ట్యూబులర్ గా ఉంటుందా లేకపోతే ఇలా డైవర్జెంట్ గా ఉంటుందా? మన తాలూకా దృష్టి ఎప్పుడు ఇలా ఉండదు కదా, ఎప్పుడు డైవర్జెంట్ గానే ఉంటుంది కదా. ఎందుకంటే రెండు పక్కల ఎక్కువ చూడగలుగుతున్నాం కదా. ఫీల్డ్ ఆఫ్ విజన్ ఈజ్ లైక్ దిస్ అండ్ ఈస్ నాట్ ట్యూబులర్. అవర్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఈస్ కానికల్ అండ్ నాట్ ట్యూబులర్. సో ఇఫ్ యూ ఇమాజిన్ దట్ ది both eyes are as one central point and the eyes only a medium to take the deflection into the heart, into the mind, and in the mind you appreciate the clear akasha there. And that is not tubular like this, but it is conical like this. And this cone, if you go to the peripheries of the cone, what will happen? This cone will include the entire akasha, isn't it? If in the first meter it is yours, next 2 meters what you see is what your neighbor also sees. Next 100 kilometers what somebody else in the next village sees. Next 1000 kilometers somebody else in the other state sees. Next 20,000 kilometers somebody else on the other planet sees, or the other side of this planet. Next 500 kilometers it will be the space seen by all the other planets. That means what? The akasha in front of us, which I consider the space of me which is available for my observation when I am not disturbed, totally I am perceiving that as my reflection here, which is undisturbed, and that akasha is the chit akasha. Why I wanted to know this? Chit akasha is the same as the paramakasha. By this analogy we have now demonstrated that ఈ చిత్తాకాశము ఆ పరమాకాశములోని ఒక భాగాన్ని మనం చూస్తున్నట్టుగా ఉంది. కానీ నిజానికి ఈ చిదాకాశము చిత్ ఆకాశము ఈ పరమాకాశంలో ఉన్నదే మనము చూస్తున్నాం
అనేటటువంటిది ఫస్ట్ కాన్సెప్ట్. సో దిస్ ఇస్ ద వే యు అండర్స్టాండ్ Atma and Paramatma are one and the same. Here what happened? Atma is that part of the consciousness. I am repeating, you see, Atma is that part of the Akasha here, or the consciousness of the Chaitanya that is available as this Upadhi. Then what is the Jiva? Jiva is the conglomeration of three things. One, the Chaitanya which we have described now. Two, the reflecting medium, the buddhi and the manas. And three, the reflection that has come. So ఈ మూడు కలిపితే జీవ భావం వస్తుంది. ఏముంటున్నది ఇందులో? చైతన్యము. చైతన్యము లేనిది రిఫ్లెక్షన్ రాదు కదా. బుద్ధి ఉంటే కానీ, రిఫ్లెక్టింగ్ మీడియం ఉంటే కానీ రాదు కదా. బుద్ధి అంటేనే మనసు. బింబము కూడా ఏర్పడాలి కదా, ప్రతిబింబము. ఇది ముందు కూడా వివేక చూడమండలో మనం చూసాం. ప్రతిబింబము, రిఫ్లెక్టింగ్ మీడియము, దానిని రిఫ్లెక్ట్ చేసే కెపాసిటీ అనేటటువంటి మూడు ఉంటేనే దానిని జీవభావము అంటారు. ఈ జీవభావంలో దేర్ ఇస్ ఎ జీవాత్మ భావము, దేర్ ఇస్ ఎ జడ జీవభావము, రెండు ఉన్నాయి కదా. దిస్ ఈస్ ద చైతన్య పార్ట్, దిస్ ఈస్ ద నాన్ చైతన్య పార్ట్. దిస్ ఈస్ ద నెవర్ చేంజింగ్ కాన్స్టెంట్ పార్ట్, దిస్ ఈస్ ద ఎవర్ చేంజింగ్ పెరిషబుల్ పార్ట్. సో హియర్ ఎ conglomeration of A plus B. A is the Atman, B is the body Indriya complex. Okay, what is our Chaitanya now? The Chaitanya is that part of the Chaitanyam of the universal consciousness which is picked up by this Upadhi as a sort of a power to reflect all the things that I see as pratibimbas in the buddhi. అన్ని బుద్ధి వృత్తులకు సాక్షిభూతముగా ఉన్న, కూటస్థములో ఉన్న, కూటం అంటే లాస్ట్ టైం చూపించారు, ఒక ఎన్క్లోజర్ లో ఉన్నటువంటి చైతన్యము. పరమ చైతన్యానికి ఈ చిత్ ఆకాశానికి, పరమాకాశానికి, చిదాకాశానికి వ్యత్యాసం ఏమిటంటే ఇది కూటస్థమై ఉన్నది, అది అన్లిమిటెడ్ గా. ఈ కూటస్థమైన దాన్ని, కూటస్థ భావాన్ని తొలగిస్తే, అంటే ఈ దేహభావాన్ని విస్మరిస్తే, ప్రక్కకు పెడితే, మిథ్యాన్ని గ్రహిస్తే ఈ చైతన్యం ఆ చైతన్యానికి ఏం వ్యత్యాసం ఉన్నది? ఏమీ లేదు కదా. అది రెండవ కాన్సెప్ట్. సరే, ఇక ఈ బుద్ధిలో అలా చూస్తున్నాను. ఆ చూడడంలో ముందేమో చైతన్యము లేక ఈ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ అనేది తెలుసుకున్నాను. ఈ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ లో ఒక పార్ట్ అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ చైతన్యం అనే ఆకాశం క్లియర్ గా ఉన్నంతసేపు నాకు అదే కనిపిస్తాం, మరేమీ లేదు. ఇక్కడ ఇంద్రియాలు ఆరంభమయ్యాయి అనుకోండి. అంటే ఏమైంది? బర్డ్స్ అంటున్నాయి, ఆల్రెడీ శబ్దములు స్టార్ట్ అయ్యాయి. తరువాత సూర్యుని వెలుగు కిరణములు పడుతున్నాయి మన కళ్ళ మీద, సో వెలుగు స్టార్ట్ అయింది. అలా ఒక్కొక్క ఇంద్రియము చల్లటి గాలి వేస్తుంది, ఆ గాలి వల్ల స్పర్శ జ్ఞానం వచ్చింది. ఈ లోపల చిన్న వానమేఘం వచ్చింది, ఆ వానమేఘంలో మెరుపులు వచ్చాయి, ఆ మెరుపుల్లోంచి సౌండ్ వచ్చింది, ఆ మెరుపుల్లోంచి ఒక మేఘాల్లోంచి 2 డ్రాప్స్ వాటర్ నా పెదమి మీద పడి మళ్ళీ నేలకి మీద పడింది. అంటే రంగు, రుచి, వాసన, శబ్దము, రూపము అన్ని ఒకటి ఇంద్రియాల ద్వారా గ్రహించబడ్డాయి. ఇప్పుడు ఏంటవుతుంది? నేనేమిటి చూస్తానప్పుడు? కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటే సాధారణంగా అందరికీ కూడా అంత క్లియర్ గా ఉన్నటువంటి చిదాకాశాన్ని, చిత్ ఆకాశాన్ని చూసుకుంటూ హాయిగా అనుభవిస్తున్న వాడిని సడన్ గా ఈ డిస్టర్బెన్సెస్ రాగానే, ఓహో ఇక్కడ ఏరోప్లేన్ ఎగురుతోంది, ఓహో అక్కడ పక్షి ఎగిరింది, ఓహో అది ఎరుపుగా ఉంది, ఓహో అక్కడ మేఘం నీలంగా ఉంది, ఓహో ఈ బర్డ్స్ చిర్ప్ చేస్తున్నాయి, ఓహో వాన డ్రాప్స్ నా మీద పడ్డాయి అనేటటువంటి బుద్ధి వృత్తులు కలిగి అనుభవములు కలుగుతాయి. బుద్ధి వృత్తి చైతన్యంతో కలవడం వలన, చైతన్యం లేకపోతే బుద్ధి వృత్తి ప్రతిఫలించదు కదా, ఆ చైతన్యం వలన ఈ అనుభవము కలుగుతుంది. అప్పుడు ఏంటి ఏర్పడ్డాయి? చైతన్యం అలాగనే ఉన్నది, అదేం మారలేదు. ఈ బుద్ధి ఉన్నది, రిఫ్లెక్టింగ్ మీడియము, ఇది గ్రహించింది, ఇంద్రియాల నుంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఆ మనసు గ్రహించింది, ఆ వృత్తి ఏర్పడి దానికి ఒక బింబము, ప్రతిబింబము ఏర్పడింది, ఒక రిఫ్లెక్షన్. ఓహో ఇది మేఘము, ఇది ఎయిర్ప్లేను, ఇది పక్షి అంటూ ఏర్పడింది. అప్పుడు
చైతన్యము, వృత్తి, బుద్ధి వృత్తి లేక మనోవృత్తి ఈజ్ ఈక్వల్ టు అనుభవము, విచ్ ఇస్ ద ప్రతిబింబం అనేటటువంటి స్థితి వచ్చినది. ఏదైతే ఈ ప్రతిబింబించబడినదో దానిని మన శరీరంలో ఉంది కాబట్టి, చిత్తములో ఉంది కాబట్టి చిత్తాకాశము అంటాము. చిత్త ప్లస్ ఆకాశం, చిత్తాకాశం. ఇందాక అది చిత్ ప్లస్ ఆకాశం. చిత్ అంటే చైతన్యం, చిత్తము అంటే మనసుకి ప్రతీక. చిత్తము హియర్ ఈజ్ చిత్తాకాశము అనేది. ఇప్పుడు ఏంటి? పరమాకాశము, చిత్ ఆకాశము, చిత్తాకాశము, which is nothing but the pratibimba. Chit akasha is the chaitanya akasha, paramakasha is the universal consciousness. Then what happened? I had another akasha in the previous slide when we were discussing, that is bhutakasha in this slide itself, and I have merged that bhutakasha with the paramakasha by understanding the subtle difference between them. So the bhutakasha is already enclosed in the paramakasha, and we have seen my chaitanya akasha, which I am seeing opposite to me. You can say India airspace. India means plane elladanko airspace violation antaru, and foreign permission lekunda vaste ala mana field lo unnatuvanti danini mana chaitanyamu anukochu. Ee chaitanyamu universal chaitanyamu kanna vere kaadu, ఎందుకంటే ఇది కానికల్ గా ఉంటుంది at the extreme, and the extremes of this cone, if at all there is an extreme for this cone, that will be encompassing the infinite. So that is Chittakasha, and the Paramakasha are settled. Now Bhutakasha, we made it into get into the Paramakasha. Now we understand Chittakasha doesn't appear separately from the Mahakasha or the Paramakasha, and that is settled. Now there is one thing called Chittam or Buddhi in me, which is the reflecting medium. Whatever I see through my see means all the indriyas, the inputs, they cannot by themselves have any reflection. Whatever I am seeing, it is not the eye that is seeing. The eye is taking the information to my mind, and in the mind it is decoded and says, this is Narayana Guruji, you say pranam. This is the Ravi Prakash Garu, you wish him well. So this is done by my buddhi after the reflection. So isn't it? And that is exactly is the pratibimba which happened in the medium, reflecting medium here. So the reflecting force is the Chaitanya, reflecting power is the Chaitanya, the reflecting medium is the buddhi or the chittam, and the reflected pratibimba is called the Chidabhasa. Abhasa, reflection. Chidabhasa, chaitanyamu valana kaliginatvanti reflection. That is called the Chidabhasa or pratibimba. Now what happened? We have the Chaitanya, and we have the reflecting medium, the Manobuddhi complex or the Chittam, and the reflected thing in the Manobuddhi. When we are using the Indriyas and the Buddhi, there is a reflection. That reflection happening is called the Chidabhasa. Then what is the sadhana? Sadhana is, don't get your buddhi distracted and ask it to form pratibimbas. You keep your indriyas out, you keep them in control, you keep your mind steady, keep your buddhi steady. No more vrittis, no more pratibimbas. Even though there is a medium, just like an undisturbed, very clear jalasaya, nirmala, nischala jalasaya laga buddhi unte, ఆ చైతన్యమే అక్కడ ప్రకాశిస్తుంది. బుద్ధి వృత్తులు ఉన్నా కూడా ప్రకాశించవు. లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస అంటే అదే అర్థం. ఇంకా ముందుకెళ్దాం. ఓకే, ఇక్కడ తత్వం అసి, దిస్ చైతన్య ఈజ్ దట్ అన్నారు. అంటే రెండున్నాయా? దిస్ దట్ అంటున్నారు, తత్ దట్, త్వం యు. Tvam means this Chaitanya that you see above your eyes is the Tvam Chaitanya or the Kutastha Chaitanya. Tat is that universal Chaitanya. Asi means same, you are saying. So what is the pramana for that? I can't get it by Pratyaksha pramana or Anumana pramana or Ardhapatti, Anupalabdhi or Upamana or any of the pramanas. Only pramana available for me
is the testimony, verbal testimony. మామూలు వాటికి కూడా వెర్బల్ టెస్టిమనీ లౌకికంగా వాడతాము. ఇక్కడ మనకు శృతి ప్రమాణములు లేక వేద ప్రమాణములు, వైదిక ప్రమాణములు, verbal testimony of the guru and the written testimony of the scriptures. This is the pramana. This is also called the agama pramana. Jains take this as a very powerful pramana, and in fact it is, because this is a summated experience of all the rishis, and the Vedas are said to be apaurishayas. There is no way one could have twisted or given his viewpoint here, because it is from the Paramatma. We believe that these are the highest pramanas. And any sentence, there will be 4 parts. One is called the expectancy, consistency, contiguity, and purport. The sentence should have, supposing I say a table, immediately expect me to tell me something, tell something about the table. Yeah, there is a black table. It is in this room. It is being used for this purpose. It has been purchased at such and such a time. It has been brought from there. It costed like this. Whatever is related to the table, whatever apeksha is there, those will follow. That is called the expectance. Second thing is called samarasya. So there must be a congruity between what is said in the first word and the second word, then only it will be a meaningful sentence. So otherwise, if it is not congruent, then okay, we can say this, there is a boy, there is a man who is sprinkling wet, sprinkling wet fire. Let's say I said, it's not possible. Nobody can sprinkle wet fire. If somebody said that, it means either it is a nonsensical statement or there is a pregnant, deeper, profound meaning for that. This Tattvamasi Vakya is like that. Tattvamasi Vakya is like that. Tat, aha. Now, this Tattvamasi, that unimaginable, unfathomable, undescribable, infinite consciousness, is this consciousness, is the Kutastha Chaitanya, is the Kutastha. That they appear to be two very divergent things. How is that possible? There appears to be an inconsistency. But that what exactly is the way in which we look at that, and why it is inconsistent, looking to start with, and why they are consistent, why they are one and the same. That is the Mahavakya. Then the continuity is called the Anuvritti. Anuvritti means the first sentence should flow into the second sentence, and second sentence should flow into the third sentence, just as we are seeing in the presentation. If they are discordant and they are not contiguous, then the information provided will be random and haphazard, isn't it? That is very important. And the fourth one is, there may be continuity, there may be everything, but it is not Tatparya may be different. What they understand in one context may be different. In another context, the same word may mean different. For example, I will say Saindhava. Okay. Saindhava means Lavanam. Saindhavam is Lavanam. That is salt. నేను భోజనం చేస్తున్నా అనుకోండి, ఒక ఆయన కొంచెం సైంధవం కావాలంటే కొంచెం ఉప్పు పట్టుకురావాలి. సైంధవం అంటే గుర్రం అని కూడా ఉన్నది అర్థం. ఈ గుర్రం అంటే ఆయన వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు, హార్స్ బ్యాక్ మీద. ఆయన అసిస్టెంట్ పిలిచి, గెట్ మీద సైంధవ అంటే నాటి ఉప్పు పట్టుకొచ్చాడు. ఏంట్రా బాబు గుర్రం దమంటే ఉప్పు తెచ్చేవాడు. సో every sentence will be contextual. Without knowing the context, we cannot interpret any sentence. The same word, if it has got multiple meanings, in which particular meaning, in which particular context that meaning is applicable, that only has to be taken. So when we are analyzing the Shruti Pramanas, Master eppudu cheptuntaru Allapalli varu, ekadesanga maatladakandi, looking at one phrase or one sentence, don't deduce, go with the contextual meaning, tatparyani chudandi ani cheptu untaru. So this is what exactly is meant by that. Okay, why all this? Because we would like to know. Now we are bringing the three concepts called the Jahal Lakshana, Ajahal Lakshana, Jahad Ajahal Lakshana. What are that? There is a primary meaning in a word which is called the Vachyartha. In always, in Vedanta, when we say a cow, it doesn't mean a particular cow of brown color in that particular man's house.
ఇట్ మీన్స్ ఆల్ కౌస్. అంటే గావహ అని అనుకోండి, అంటే అన్ని కౌస్ గురించి. ఇన్ఫాక్ట్ గా అనే శబ్దానికి ఎద్దుని ఉంటుంది, అది కూడా కలిపే మనం ఉపనిషత్తులో నేర్చు. అంటే అది జాతినే ఉద్దేశిస్తుంది కానీ వ్యక్తిని ఉద్దేశించి జనరల్ గా ఉండదు. ఓకే. అనదర్ థింగ్ ఈజ్ దెర్ ఇస్ అన్ ఎంప్లాయిడ్ మీనింగ్ కాల్డ్ ద లక్ష్యార్థ. వాచ వర్డ్, వాచ్యార్థ word to word meaning. Lakshyartha, not the word meaning, but the implied meaning. Sometimes literal meaning is discarded and the Lakshyartha only is taken. The only implied meaning is taken. General group, generally it is a group address and not individual address in Veda. So when you have a Lakshyartha, then you have three types of implications possible. What are the three types of implications? We have to see. Why we require this? Because the C type of implication is involved in Tattvamasi. Tattvamasi is involved in our understanding of the universal Chaitanya. He is my Kutastha Chaitanya. These are same. For that reason, I require to know about this thing. And also, there are two other words called the Gaunartha and then Ardhavada. Frequently you come across, ఇది గౌణము, అయితే ఇది గౌణము కాదు, ఇది అర్థవాదము, ఇది అర్థవాదము కాదు అంటూ భగవత్పాదులు రాస్తూ. గౌణము అంటే డిస్క్రైబింగ్ ద క్వాలిటీ అలోన్. ఆయన పలానా ఒక ఆయన ఉన్నారు మిలిటరీలో, ఒక జనరల్, ఆయనేమో సింహం అంత కరేజ్ ఉన్నది అని అనుకుంటే, రాజసింహుడు అంటే ఆయన లయన్ అని కాదు అక్కడ, అంటే ది మెజెస్టీ, ది మెగ్నానమిటీ అండ్ ది పవర్ అండ్ ది కరేజ్ ఆఫ్ సింహ are attributes of this gentleman. That is called the guna. When you use the word to describe the guna of something in the particular context, it is called the gauna artha. ఆమె చాలా చక్కనిది, చంద్రబింబము వలె ఉన్నది. అంటే ఏంటి? చంద్రబింబము ఈమె ముఖమని కాదు, చంద్రునిలో ఉన్న ఆహ్లాదము, అమాయకత, స్వచ్ఛత, ఆ చక్కని కౌతూహలాన్ని ఇచ్చేటటువంటి ఒక గుణము ఈమె ముఖమునందు ఉన్నవి అనేటటువంటిది గౌణార్థం. అర్థవాదము, అర్థవాదం చాలా సార్లు వస్తుంది. అర్థవాదము అంటే దేవతలు కథ నేర్చుకున్నాం కేనోపనిషత్తులో. దేవతలలో అగ్ని కాల్చలేకపోయాడు, వాయువు ఎగరగొట్టలేకపోయినది, తర్వాత ఇంకొకటి ఏదో వచ్చాడు ఇంకొక ఆయన కూడా ఏమి చేయలేకపోయారు. అంటే ఏమిటి అర్థవాదం? ఏమిటి? ఇండివిజువల్లీ మనదే ఈ పవర్ అనుకోవడము మంచిది కాదు, ఇది సమష్టి అయినటువంటి పరమాత్మ శక్తి, దాని వలననే వీళ్ళకు ఆ శక్తి కలిగినది, నేను అనుకున్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు, ఈశ్వర కృపయే అనేటటువంటి దానిని స్తుతించడం కోసం ఈ కథ బోధించడం. అటువంటి దానిని అర్థవాదము లేక స్తుత్యంతరం, స్తుతి, ఇంకొక విషయాన్ని బలంగా చెప్పడానికి దీనిని తక్కువపరిచి కానీ లేకపోతే వేరేగా కానీ బోధించడాన్ని అర్థవాదం అంటారు. అంటే జ్ఞానము వలన మోక్షము కలుగుతుందనే స్థుతి చెప్పడానికి కర్మల తాలూకా లిమిటేషన్ ని బోధించి చెప్పడము అర్థవాదము అవుతుంది. ఓకే, సో అర్థమైపోయాయి మనకి. నౌ జహల్ లక్షణము, అజహల్ లక్షణము, జహద్ అజహల్ లక్షణము అంటూ మూడు ఉన్నాయి కదా మనకిప్పుడు. ఇవి ఏమిటి అని మనం చూద్దాం. ఒక్కసారి జహల్ లక్షణము, అజహల్ లక్షణము దగ్గరకు వచ్చాం కదా. జహల్ లక్షణము అంటే దీనికి అది ఏదండి బేసిస్? దేర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ టెక్స్ట్ కాల్డ్ ది వేదాంత పరిభాష. వేదాంత పరిభాష, the terminology related to the technical terminology related to Vedanta. There is a beautiful book. I will share that with you. I have a PDF of that. And then in that there is one fourth chapter is about the Sabda Pramana. First chapter is about the Pratyaksha. Second is about the Anumiya or Anumana. Third one is the Upamana. And the fourth one is the Sabda Pramana. In fact, these four only are considered Pramanas in the Vedanta. The another four are there. Two of them are sometimes used. Remaining two are not taken by the Advaita Vedanta. Okay. What is Jagad Lakshana? Jagad Lakshana is exclusive implication. Exclusive implication lo standard example ante Gangayam Ghoshaha. Ante there is a cowherds colony
in Ganga, on the river Ganga. Ganga yandu గోపల్లె ఉన్నది. గోవుల వాళ్ళ గోపల్లె ఉన్నది, కోశం ఉంటుంది. గంగ ఎందు ఎలా ఉంటుందండి? ఉండదు కదా. అంటే ఏమిటి? గంగ ఒడ్డున ఉన్నది అనేటటువంటి గంగ యందు అనే దానిని ఎక్స్క్లూడ్ చేసుకున్నాం. ఎక్స్క్లూజివ్ ఇంప్లికేషన్ అంటాం. Obviously the colony cannot be in water of the river, so the word Ganga has to be understood as the bank of Ganga, as the bank of Ganga, and such a situation is called the Jahal Lakshana. The common is Newcastle upon Tyne. Tyne అనేది ఒక రివర్. న్యూకాసిల్ అనే సిటీ is upon Tyne, అంటే టైన్ మీద ఉన్నది అన్నారు. అలా ఎక్కడైనా ఉంటుందా? ఇట్ కెనాట్ బి ఆన్ ది రివర్ టైన్. సో ఆన్ ద రివర్ టైన్, ఇట్ ఈస్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ టైన్. లైక్ దట్ ఫ్రాంక్ఫర్ట్ ఆన్ ద మెయిన్. ఫ్రాంక్ఫర్ట్ యామ్ మెయిన్ అని అనుకోండి. యామ్ మెయిన్ అంటే ఆన్ ద రివర్ మెయిన్, means it is in the bank of the river. Such an example will tell us about the Jahal Lakshana. The second implication is called the Ajahal Lakshana, which is also called inclusive implication. The red runs fast anar ankondo horse race lo, means the red horse, the blue bag is going. Can the blue bag go? The boy with the blue bag is running. So that means you have taken the red but added one more word to make an understanding. మన వీధిలోకేమో అరటిపళ్ళు అమ్మ తెస్తూ ట్రాలీ మీద పెట్టుకుని ఇలా బండి మీద తోసుకుని ఒక ఆమె వస్తుంది. మనకు పళ్ళు కావాలి, అరటిపళ్ళు కావాలి. దూరంగా వెళ్ళిపోయింది. ఓ అరటిపళ్ళు ఇలా రండి, ఇలా రండి అంటే అరటిపళ్ళు నడిచిస్తాయా? రావు. అరటిపళ్ళతో పాటు అరటిపళ్ళు పట్టుకెళ్తున్న అమ్మాయిని కూడా తీసుకుని రండి అని పిలుస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ ని we call that as inclusive implication or Ajahal Lakshana. What is the third one? Quasi implication, which is called Ajahal Lakshana. You take part of it, you leave part of it. You take part of this and part of that, or part of the statement and leave part of the statement and make a meaningful sentence. This is that Devadatta. This is that boy Aditya అని అనుకోండి. నేను అంటే ఏంటన్నమాట, I am now showing my son to someone. This is that boy Aditya, because the person has not seen him for 30 years and he knew him as a boy. You know him, you know one boy, na, my elder boy. That boy is this Aditya. This Aditya and that boy have no resemblance now. They're absolutely same person, only in a different time frame and different body shape and different attributes also. Now he is educated, he is working. That time he is a 1 year boy in my lab, and I say, this Aditya, this boy is that Aditya in my hands in those days. So there is something which is common between them, between this Aditya and that boy, and there are a lot of things which are not common between them. You take the commonality and leave the rest without any doubt. We can't say, no, he is grown up, he is around 7 feet, and that boy used to be this. No, I am not talking about that, sir. So I am leaving certain parts. I am only taking that. Exactly the word Tattvamasi is like that. Tat, the universal consciousness. Tvam, the Kutastha consciousness or the individual consciousness. Asi, I unnadi. ఇక్కడ త్వం అంటే ఈ బాడీ అని కాదు కదా. We have got two components. The Chaitanya component, the ever imperishable, ever non-destroyed, ever permanent part, and an the never destroyed part, and an ever changing the body part or the Anatma part. Tattvamasi never refers to Sarma. Sarma can never be Brahman. Sarma can never be Brahman. Only the Chaitanya of Sarma can be the Brahman. So Tattvamasi here means definitely they are not talking about the BMI. They are only talking about the Kutastha Chaitanya or the Chaitanya that is there in this particular individual as an enclosed consciousness. With that universal consciousness, that Paramakasha is this Chit Akasha, not the Chitta Akasha. Is the Chitta Akasha or the individual consciousness. When you say that, immediately, yeah, this is very limited, and how do this will be that? Then you have to remove several parts of this.
What are the several parts that I have to leave? That I have to leave are all the anatma parts, the indriyas, the stula sarira, the sukshma sarira, the manobuddhi ahankara, chitta, all the vasanas, the vrittis, leave them behind and only look at that early morning you are looking now without any disturbance. You are just getting that universal experience of that, akasha in you without any disturbance whatsoever, either external or internal, is what is referred to. And part that is left out, now you understand. Then what did I leave here? This side also I have to leave certain things now according to Jayadalla. Actually, the Paramatma is Nirguna, Paramatma is Arupa, Paramatma is cannot be held by any perception. But I have a reflection of that Paramatma in the form of this. The whole universe is that Paramatma. Now, what I have to do? I have to drop off the Maya from that Paramatma manifestation. The Jagat minus Maya is the Paramatma. So, the Maya part or the Bhinna part or the divided part or the ఏదైతే భిన్నత్వంగా కనిపిస్తుందో నామరూపాలుగా కనిపిస్తుందో దానిని మిథ్య అని తెలుసుకుని పక్కన పెట్టాను. అలాగే ఇక్కడ ఇండివిజువల్ లో ఉండేటటువంటి శరీరంలో ఉన్నటువంటి బి కాంప్లెక్స్ లో ఉన్నవన్నీ ఎందుకు మిథ్య అని చెప్పి వీటిని పక్కన పెట్టాను. అప్పుడు ఇందులోని అందులోని మిగిలినది ఒకటే అని తెలుస్తుంది. అదే తత్వమసి. దిస్ బాయ్ ఈస్ దట్ దిస్ ఆదిత్య ఈస్ దట్ బాయ్ అని చెప్పడంలో ఏదైతే కలుస్తుందో అలాగే ఇక్కడ తత్వమసి, దీనినే జగత్ అజహల్ లక్షణ అన్నారు. ఓకే, నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ 3 technical terms which are the jahal lakshana, ajahal lakshana, jagad ajahal lakshana. All the 3 we have understood. Now we will go into the further part. Now we have to understand the word kutastha. Last time Guruji has given a very wonderful concept. ఈ లోయలా వేసి ఆ కూట అని చూపించి అందులో ఉన్నటువంటి ఏ ఆకాశం ఉన్నదో దానిని కూటస్థ ఆకాశము లేకపోతే అదే చిత్ ఆకాశం అని, దాంట్లో జలము నిండితే ఆ నిండిన జలములో ప్రతిబింబం వస్తే ఆ ప్రతిబింబమే దాంట్లో ఉన్నటువంటి చిదాభాస అని లేకపోతే చిత్తాకాశం అని మనకు నేర్పించారు. కూటస్థ అంటే దిస్ ఇస్ సంథింగ్ లైక్ దిస్. ఇట్ ఈస్ కాల్డ్ ఏన్విల్ in English, ANVIL. So a very strong iron block shaped in particular manner on which the wires, the rings of the molten iron are kept and struck with a very heavy hammer. What happens? The hot iron strike while the iron is hot. అన్నప్పుడు అన్నట్టుగా hot iron changes its shape. But this never changes its shape. That's exactly the word kutastha. Kutastha means that the never changing component అంటున్నాం కదా, అది చేంజింగ్ కాంపోనెంట్ అంటే దాని మీద పెట్టి కొట్టేటటువంటి వైర్లు మారుతున్నాయి, రింగులు మారుతున్నాయి, అవి కడియాలుగా అవుతున్నాయి, యూలుగా అవుతున్నాయి, ఎల్గా అవుతున్నాయి, బెండ్ అవుతున్నాయి, సాగుతున్నాయి, ఏవేవో ప్లేట్లు అవుతున్నాయి. కానీ ఆ కిందన ఉన్నటువంటి కూటం ఉన్నదే కూటస్థం, దాని మీద ఏ మార్పు లేదు. అటువంటి దానిని కూటస్థం అంటారు. కూటస్థము అంటే ద నెవర్ చేంజింగ్, ఇంపెరిషబుల్, అన్టెంటైంటబుల్, వాట్ ఎవర్ నేమ్స్ యూ వాంట్ టు గివ్, లైక్ దట్. ఎల్లప్పుడూ ఒకే విధముగా మార్పు లేకుండా ఉండే తత్వం అని కూడా చెప్పవచ్చు. ఆ విధంగా కూటము అంటే ఒక క్లోజర్ లో ఉన్నది అని చెప్పినటువంటి భావన చక్కని ఉపమానం. ఈ విధముగా అర్థం చేసుకోవడం కూడా ఒక్కటే. అయితే మనం ఏమిటండి, ఆత్మ, ద ఇంపెరిషబుల్, ఎ నెవర్ చేంజింగ్, the constant, which is a part of the whole, part of the universal, the individual part which is part of the whole, is the Atma. Then the MBA. What is the MBA? The first one is the mind, and then the body and the appendages. A appendages, indriyas. B is the body, stula and sukshma sarira, because M is kept very nearer to Atma because that is a reflecting medium. Mind implies the buddhi also. MB, you can say M and B together is the buddhi reflection or mind reflection. A is the stula sarira and the appendages. So these are the 2 components. What are we trying to do in Vedanta? We are understanding that we are not this, and we are negating this neti, 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 and we are confirming
that we are part of the whole. This Atma is nothing but the Paramatma. We also have seen in the example of the Taittiriya Upanishad, Atma ante వ్యాపనశీలము కలిగినది అనేటటువంటి అర్థాన్ని కూడా మనం సాధించాం. సర్వవ్యాపకము అని చెప్పుకున్నాం. సరే, ఇవి చూడండి, రెండు స్లైడ్స్ లో మనం అనుకోపోతుంది. వీఆర్ వాట్? వీఆర్ చైతన్య with the vritti or pratyaya. Vritti is a thought or a wave. A pratyaya also is a thought or a wave, and we get a anubhava. The chaitanya backdrop లో ఒక వృత్తి, ఒక ప్రత్యయము, ఒక అనుభవము ఏర్పడుతుంది. వృత్తి వలన చైతన్య వృత్తి కలుగుతుంది. ఆ వృత్తికి చైతన్యం అనేటటువంటి ఒకటి ఉంది. దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రొజెక్టర్ పెట్టుకున్నాము. ఈ ప్రొజెక్టర్ లోంచినేమో వెలుగు వస్తుంది. ఇక్కడ ఒక ఫిల్మ్ పెట్టుకున్నాము. ఈ ఫిల్మ్ ఏమో ఒక స్క్రీన్ మీద ఏమో మనకి బొమ్మ కనిపిస్తుంది. ఓకే, సో ది చైతన్య ఈజ్ సంథింగ్ లైక్ ద ప్రొజెక్టర్, ద ప్రత్యయ ఈజ్ ద ఫిల్మ్ ఆర్ ద వృత్తి, and the anubhava is the image that we have seen, and this is the chidabhasa which we are talking. And for the chidabhasa also there must be a constant thing, that is the screen, which is the adhisthana, which is the adhara, which is the ayatanam, whatever you call. So now we have the projecting power in us, the projector power or the chaitanya in us, which is responsible for the anubhava we have whenever there is a wave or vritti or pratyaya. Let us see some example. చూద్దాం. చైతన్యము అన్నిట్లో చైతన్యము బ్యాక్ డ్రాప్. కుండ వృత్తి, కుండ అనేటటువంటి ఒక వృత్తి, ఒక ప్రత్యయము బుద్ధిలో ఏర్పడినప్పుడు ఏమిటి వస్తుంది? కుండ అనే అనుభవం కలుగుతుంది. అది ఓకే. రెండవది చైతన్యము అనే దానిలో వృక్ష వృత్తి ఏర్పడింది అనుకోండి, అంటే ఒక స్థావరము తాలూకా అనుభవము, వృక్షం తాలూకా అనుభవము కలిగినది. అలాగే మూడోది పక్షి వృత్తి, ఎగురుతోంది అలా, ఇందాక పడుకుని చూసాము, అప్పుడు అలా పక్షి కదిలింది, ఆ పక్షి అనుభవం వస్తుంది. అలాగే పుత్ర వృత్తి, కొడుకుని చూసాం, చూసేసరికల్లా పుత్రుడు అనేటువంటి వృత్తిలో పుత్రుడు అనే అనుభవము కలుగుతుంది. ఇలా మీరు ఎన్ని అనుభవాలనైనా మీరు చెప్పవచ్చు ఇక్కడ దీంట్లో. అంటే ఏంటన్నమాట, there is a backdrop, there is a background chaitanya on which there is a vritti that is coming, and that vritti or the pratyaya is leading to what is called a sort of what is called the anubhava. So there is what is called the vritti, there is the chaitanya which is never changing, and the ever changing vritti or the pratyaya, and also the ever changing anubhavas. So this is a conglomeration of all the three things. I hope you all understood the Chaitanya, Vritti and Anubhava. Hope you have understood all these things. Okay. Now, let us go to the other part here, which is the next part of the slide is now. How do I relate to the Chidakasha, Chittakasha and the this one, the Chaitanya? We have now discussed at length about the Mahakasha, and the Bhutakasha is part of that. That we are keeping it aside now. Now, ఇప్పుడు చిదాకాశం గురించి మాట్లాడతాం. చిదాకాశము అంటే చైతన్యమే. ఈ చైతన్యమే చిదాకాశం. ఈ చిదాకాశం వలన చిత్తాకాశంలో చిన్న వృత్తులు వచ్చాయి, అంటే రిఫ్లెక్టింగ్ మీడియంలో చిన్న వృత్తులు వచ్చాయి. వచ్చేసరికల్లా మనకు ఒక బింబము ఏర్పడింది, ఒక ప్రతిబింబం. ఆ ప్రతిబింబము చిదాభాసము లేక అనుభవం. అంటే చైతన్యము, a wave in the buddhi and the manas or a pratyaya which is called the vritti or pratyaya, and then the anubhava is the result of the wave giving us an experience or cognition which is called the anubhava because of the chaitanya. అంటే చిదాకాశము వలననే చిత్తము అనేటటువంటి ఆకాశములో ప్రతిబింబము చిదాభాసము ఏర్పడింది. అదే అనుభవము. చిదాభాస ఈజ్ ద వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ ఆర్ కాగ్నిషన్ ఆఫ్ థింగ్స్, పీపుల్, పర్సన్స్, experiences and all that. It can be external, it can be also in the mind. If the vritti is a mind vritti, automatically you get the reflection in the mind. For example, we can write
నాకు నాకు నచ్చలేదు అనే వృత్తి వచ్చింది అనుకోండి, అప్పుడు నచ్చలేదు అనే అనుభవం వస్తుంది ఆటోమేటిక్గా. నాకు నచ్చదు అనేది నచ్చదు అని చెప్పుకుంటే నచ్చలేదు అనే అనుభవం ఏర్పడుతుంది. అది మనసుకు సంబంధించింది. ఈ విధంగా చైతన్యం ఉంటేనే ఇవన్నీ ఏర్పడతాయి, చైతన్యం లేనిదే ఇవి జరగవు. అంతేకాకుండా ఇంకొక పాయింట్ కూడా ఇదే స్లైడ్లో మనకు తెలుస్తుంది, కిందన వస్తుంది. చైతన్యము క్లియర్గా అర్థం చేసుకోండి ఈ ఫార్ములాని. చైతన్యము ఈజ్ ఈక్వల్ టు అనుభవము మైనస్ వృత్తి ఆర్ ప్రత్యయం. ఏం చేశాను నేను? చైతన్యము అనే దాని వలన వృత్తి లోక ప్రత్యయం అనుభవం వస్తుంది. ఈ వృత్తిని ఈ అనుభవం వచ్చింది ఈజ్ ఈక్వల్ టు పక్కకి దీన్ని ఇటు పక్క మూవ్ చేశాను, రైట్ హ్యాండ్ సైడ్. అంటే అనుభవము మైనస్ వృత్తి ఆర్ ప్రత్యయము. If I subtract vritti or pratyaya from my experience, I will be the Chaitanya. What is that? Sarva Buddhi Pratyaya Sakshi. Okay, how do I remove the vritti or pratyaya from my anubhava? I have to quieten my indriyas, I have to quieten my mind, I have to quieten samamu, damamu, పరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, వైరాగ్యము, ఇవన్నీ సాధనాలు పట్టుకొని వృత్తులు ప్రత్యములు లేస్తూనే ఉంటాయి. వాటిని ఎవరు ఆపలేరు. లైక్ ఎ వేవ్స్ ఇన్ ద ఓషన్. వీ కెన్ నెవర్ స్టాప్ ద వేవ్స్ ఇన్ ద ఓషన్, బట్ వీ కెన్ స్టిల్ టేక్ బాత్ వెన్ ద వేవ్స్ ఆర్ దేర్. కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది? వృత్తి ప్రత్యయాలు ఆగుతాయా? ఆగవు. వృత్తి ప్రత్యయాలను ఇగ్నోర్ చేయడము అంటే వాటి ప్రవృత్తి మన మీద పడకుండా వాటిని జాగ్రత్తగా వాటిని తప్పించుకుంటే అనుభవంలో ఒక్క చైతన్యమే మిగులుతుంది. నౌ వాట్ వి డిడ్, చైతన్య when reflects on the vritti, it gives me an experience. Chaitanya in combination with vritti or pratyayam is equal to anubhavamu అని రాసుకున్నాం. ఈ వృత్తి ఆర్ ప్రత్యయ అనే అనుభవం పక్కకు పట్టుకెళ్తే కుడివైపు అనుభవంలో ఒక మైనస్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే చైతన్యం మిగులుతుంది. చైతన్యము ఈజ్ ఈక్వల్ టు ద అనుభవ ఆర్ ద ఎక్స్పీరియన్స్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ sans any reflection. What is that experience? That experience is the sarva buddhi pratyaya sakshi. ఎందుకంటే బుద్ధి ప్రత్యయాలన్నీ పోయాయి కదా, ఆ మిగిలినది సాక్షియే మిగిలినది. ఇదే సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి. ఈ స్లైడ్కి బేసిస్ పరమార్థానంద వారి విశ్లేషణ. ఓకే, సమ్ మోడిఫికేషన్స్ I did for our purpose, but the basic structure is this one. So his text is the reason for this. So please understand, we are a combination of Chaitanya and also the combination of buddhi vrittis and their reflections or anubhavas or experiences are the chidabhasas. చిత్తాకాశంలో వచ్చినటువంటి వృత్తుల వలన చిదాభాసము ఏర్పడుతుంది. ఈ చిదాభాసలు ఎప్పుడైతే చిత్తాకాశంలో ఉన్న వృత్తులు పోతాయో చిదాభాస క్వైట్ గా ఉండి ఏమి బింబం ఏముండదు, ఆ అనంత చైతన్యమే అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. సో when we move the vritti pratyaya onto the right side, anubhava minus vritti pratyaya, vritti or pratyaya, then we are left with a pure anubhava which is not, doesn't have any taint of vritti or pratyaya. That is called the sarva buddhi pratyaya sakshi. అదే చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడము అనే మాట. ఓకే, దానికి ఏమి చేయవలను? గుణములు, రాగద్వేషములు, వృత్తి ప్రత్యములు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయో సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషతః మనసైవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతతః యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్ అనేటటువంటిది, లేకపోతే సాధన చతుష్టయము, లేకపోతే సాధనా పంచకంలో ఉన్న 40 స్టెప్స్ కూడా ఈ వృత్తి ప్రత్యయాలను ప్రక్కకు పెట్టడానికి we can never annul them, we can ignore them, we can see that they don't play anything with our anubhava, and that is the chaitanya. ఉన్నది ఒక్కటే, అవగాహనలో లోపాలు వ్యత్యాసాల వలన ఈ విధంగా అనిపిస్తుంది. ప్రతిబోధ లేక సాక్షి బుద్ధిలోని అన్ని మనోవృత్తులకు, అన్ని చిదాభాసలకు సాక్షి అయినది ప్రతిబోధ. ఇదే ప్రతిబోధ విదితం మతం
అంటూ మనము కేనోపనిషత్తులో నేర్చుకున్నాం. మారే అనుభవాలు, అండర్స్టాండ్, చూడండి, మారే అనుభవాలు ఎందువల్ల వచ్చాయి? వృత్తుల వల్ల వచ్చాయి. మారే అనుభవాల్లోంచి మారే వృత్తుల్ని కొట్టేస్తే ఏమిటి మిగిలింది? ఏమి వృత్తులు లేనటువంటి, ప్రతిబింబములు లేనటువంటి, ఆభాస లేనటువంటి, మిథ్యాజ్ఞానం లేనటువంటి మారని చైతన్యము మిగిలింది. మారే జ్ఞానము వృత్తిరహితమైతే, అంటే గౌడపాదుల వారి మాటలలో అమనీభావం అవుతే, మనసు పూర్తిగా డిజాల్వ్ అయిపోతే ఆ జ్ఞానము ప్రజ్ఞానం అవుతుంది. ప్రజ్ఞానానికి జ్ఞానానికి ఏమిటి తేడా? జ్ఞానము అంటే వృత్తి సహితం, వృత్తి దాని రిఫ్లెక్షన్తో కూడినటువంటి ఘట జ్ఞానము, పట జ్ఞానము, పుత్ర జ్ఞానము, వృక్ష జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా జ్ఞానములు. ఇవి మారుతూ ఉంటాయి. మారుతున్నటువంటి జ్ఞానంలోంచి వృత్తిరహితం చేసిస్తే, ఆ వేవ్ను తొలగిస్తే, ఫ్లాటన్ చేస్తే, నిర్మలినము నిశ్చలము అవుతే, అమనీభావం అవుతే, మనోలయం అవుతే, లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం అని ఉపదేశ సారంలో నేర్చుకున్నట్టుగా, అమనీభావంలో లయ వినాశనం జరిగినప్పుడు, వృత్తిరహితమైనప్పుడు, మారే జ్ఞానంలో ఉన్న మార్పులు పోయినప్పుడు అది ప్రజ్ఞానం అవుతుంది. అదే చైతన్యం. మారని చైతన్యమే ప్రజ్ఞానం. చైతన్యం ఎప్పుడు మారదు. మారే అనుభవాలు మైనస్ మారే వృత్తులు ఈజ్ ఈక్వల్ టు మారనని రాయక్కర్లా, చైతన్యమే. అది మారని చైతన్యము, మారే చైతన్యము రెండు ఉండవు. చైతన్యం ఎప్పుడు మారనిదే. ఊరికే అండర్స్టాండింగ్ కోసం మారని చైతన్యం అని రాశాం. ఇలాగేమో జ్ఞానము కాని ప్రజ్ఞానం అని రాయక్కర్లా, ప్రజ్ఞానమే. మారే జ్ఞానము కానిది ఏదైతే ఉందో అది ప్రజ్ఞానమే. బ్రహ్మను తప్పుగా నామరూపాలుగా అర్థం చేసుకుంటే జగత్ అవుతుంది. బ్రహ్మను తప్పుగా నామరూపాలుగా అర్థం చేసుకుంటే, విభిన్నత్వంతో అర్థం చేసుకుంటే జగత్ అవుతుంది. జగత్తును భిన్నత్వం లేకుండా ఏకత్వంతో అర్థం చేసుకుంటే బ్రహ్మం అవుతుంది. ఇదే ఇటర్నల్ ఆకాశ ఆర్ ది మహాకాశ is the same as the Chidakasha or the individual consciousness or the Kutastha Chaitanya, and the Chidabhasa or the Chittakasha is only a Mithya, and that has to be removed. This is called the Ekameva Advitiyam. This is the Bodhana of Paramatma, Rama Brahmam. Namaste to Rama Brahma. Mata Ramu mat pita Ramacendraha, Swami Ramu mat sakha Ramacendraha, Sarvasvam me Ramachandro dayaluhu, Nanyam jane naiva na jane. Beautiful. Thank you, sir. Guru garu. ఇప్పుడు మీరు దీన్ని సంస్కరించి మాకు కొంచెం మంచి అవగాహన ఇంకా ఏర్పడేటట్టు సహాయం చేయండి. నమస్కారాలు మీకు. హరి ఓం. అద్భుతం. ఆ 4 బొమ్మల్లో ఉన్న తత్వం అంతా బ్రహ్మస్వరూపానికి బాగుంది చాలా. అయితే ఈ ఈ వీడియోను మరొకసారి చూసి దీన్ని మంచిగా అర్థం చేసుకో. వేదాంత పరిభాష గురించి ఆయన చెప్పింది కూడా చాలా బాగుంది. దాన్ని ఆ పుస్తకం చూడండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.